రమాదేవి చాలా సీరియస్గా చామంతిని ఇలా అంటుంది కదా, నువ్వెవ్వతివే, అసలు నా విషయంలో మధ్యలో రావటానికి నువ్వెవ్వతివి అని అంటే అప్పుడే హర్ష ఇలా అంటాడు, రామా మాటలు జాగ్రత్త, పాపం తను ఏం చేసిందని ఎందుకు అంతలా తిడుతున్నావు అని అంటూ హర్ష అంటాడు, మీరు ఊరుకోండి, మీరే కావాలని ఇదంతా చేయిస్తున్నారేమో అని నా అనుమానం, అంటే ఎందుకు అంత అనుమానం నీకు అని అంటూ హర్ష అంటే మీరంతా ఆపండి, నేను చెప్పేది వినాలి, అసలు నిన్ను సంతకం పెట్టడానికి వెళ్ళమని ఎవరు చెప్పారు, చెప్పవే చెప్పు అని అంటూ చంద్రికని రామాదేవి అరుస్తూ ఉంటుంది. అప్పుడే రామాదేవి ఇంకా అలా అరుస్తూ ఉండటంతో చంద్రిక భయపడుతూ అప్పటికే 2 కొడుతుంది కాబట్టి ఇంకా భయంగా చూస్తూ ఉంటుంది, ఏం పనిష్మెంట్ ఇస్తుందా అని చెప్పేసి. ఇక చామంతి ఏమో ఓదార్చడానికి అది నా వల్లే ఇలా జరిగింది అని అంటూ ఉంటే, నీ వల్ల కాదు, నేను దీనికి చెప్పాను ఆల్రెడీ, చంద్రికకి ఇంట్లో నుంచి కదలకూడదని చెప్పినా సరే నా మాట వినకుండా ఇలా వెళ్ళిందంటే దానికి అర్థం ఏంటి, తను కాదని నన్ను లెక్క చేయకుండా వెళ్ళిపోయినట్టు కదా, అంటే నా మాటకి విలువ లేదా అని రామాదేవి అరుస్తుంది. అమ్మ ఒక్కసారి మా మాట వినమ్మా అని అంటూ చామంతి అంటే, నీ మాట అస్సలు విననే, నేను ఎందుకు వినాలి నీ మాట, ఇప్పుడే చెప్పాను కదా నువ్వు మధ్యలో రాకూడదు, ఇది నా ఇంటి సమస్య అని చెప్పాను కదా అని అంటూ, పని మనిషివి, పని మనిషిలాగానే ఉండాలి, నువ్వు ఇలా కాలేజీలు అంటూ అదంటూ ఇదంటూ నా ఇంటి నుంచి తిరిగితే నేను ఊరుకోను అని రామాదేవి అంటుంది. ఆ మాట వినేసరికి చామంతి చాలా బాధపడుతూ ఏడుస్తూ చూస్తూ ఉంటుంది. చంద్రికకి పనిష్మెంట్ ఇవ్వాలి అని చెప్పేసి రామాదేవి అనుకుంటుంది. ప్రేమ్ అందరూ కూడా అలా చూస్తూ ఉంటారు. ఇక రామాదేవి వాళ్ళ అన్నయ్య వదిన వాళ్ళు కూడా సీరియస్గా చూస్తూ ఉంటారు. హర్ష కంగారు పడుతూ ఉంటాడు చంద్రిక గురించి. ఏ చంద్రిక, నిన్ను మాత్రం ఊరికి వదిలిపెట్టను, నువ్వు కావాలని వెళ్ళి దాంతో సంతకం చేసి వస్తావా దానికి గార్డియన్గా, అంత ఈజీగా నేను ఎలా వదిలిపెడతాను అనుకుంటున్నావు, అస్సలు ఊరికే వదిలిపెట్టను, చెప్తాను నీ సంగతి, పద నీ పని చెప్తా అని చెప్పి చంద్రికకి పనిష్మెంట్ ఇద్దామని చెప్పేసి రామాదేవి అంటే, ఇంకా అలా తీసుకెళ్తూ ఉంటే కావాలని చామంతి వెళ్ళి, అమ్మ మీకు దండం పెడతానమ్మా, వద్దమ్మా వదిలేసేయండి, ఆ పనిష్మెంట్ ఏంటో నాకు ఇవ్వండి అమ్మా అంటే, అసలు నువ్వు నా మాట వింటే కదనే ఈ ఇంట్లో, నువ్వు నా మాట వింటే వద్దు అని చెప్పినా నువ్వు కాలేజ్కి ఎందుకు వెళ్తావు అని అంటూ గొడవ చేస్తుంది. ఇంకా అలా తిట్టేస్తుంది. ఇక హర్ష కూడా చంద్రికకి పనిష్మెంట్ రామాదేవి ఇచ్చేస్తాను నేను అని చెప్పి అంటూ ఉంటే హర్ష కూల్ చేసి, చూడరామా నువ్వు అనవసరంగా ఎక్కువ చేయొద్దు, ఈ విషయంలో అమ్మ చెప్పింది కాబట్టి చామంతిని కాలేజ్కి పంపించాం, అమ్మ చెప్పింది కాబట్టే తనకి సీట్ వచ్చేలా చేశాం, ఈ విషయం గురించి పెద్దవాడికి తెలిస్తే మళ్ళీ నీకే ప్రాబ్లం అవుతుంది, చూసుకోరామా అని అంటే రామాదేవి సైలెంట్ అయిపోతుంది. ఇక చాలా కోపంగా, ఇంకొకసారి ఇంట్లో నుంచి నాకు తెలియకుండా నాకు చెప్పకుండా ఎవరైనా ఏదైనా చేస్తే అస్సలు ఊరుకోను అని అంటూ గట్టిగా అరుస్తుంది. అందరూ అక్కడ నుంచి వెళ్ళిపోతారు. రామాదేవి సీరియస్గా ఈ పెద్దావిడిని అడ్డు పెట్టుకొని నాకు ప్రాబ్లం అవుతుంది, ఇది ఏదో ఒకటి చేయాలి అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత చామంతి వెళ్ళిపోయి బాధపడుతూ చంద్రిక ఏడుస్తూ ఉంటే చంద్రికని ఓదారుస్తూ ఇలా అంటుంది, క్షమించండి అత్తయ్య నన్ను అని చెప్పి అంటే, ఏంటమ్మా నువ్వు నాకు క్షమాపణ చెప్తావు అంటే, నేను తీసుకెళ్ళినందుకే కదా ఇప్పుడు అందరి ముందు మీకు కొట్టింది, మిమ్మల్ని అవమానపరిచింది, మీరు ఇంత పెద్ద ఆవిడని కూడా చూడకుండా ఒక్క నిమిషం బాధపడతారని ఆలోచించకుండా తను ఇలా ఎలా చేస్తుందత్తా అని అంటూ చామంతి బాధపడుతూ ఉంటుంది. అసలు ఎందుకు అత్త తనకంత కోపం, ఎందుకు అలా చేస్తుందత్తా అని బాధగా అడుగుతూ ఉంటుంది. అప్పుడే చంద్రిక, పోనీలేమ్మా నీ పని అయ్యింది, అది చాలు నాకు, అంటే నా వల్లే కదా ఇప్పుడు నువ్వు అందరి ముందు మాటలు పడాల్సి వచ్చింది, అందుకు నాకు చాలా బాధగా ఉందత్తా, నువ్వు బాధపడొద్దత్తా ప్లీజ్ అని అంటూ చామంతి అంటే, సరేలే నేను బాధపడట్లేదు, ఆవిడ అంతే, ఆవిడ గురించి తెలుసు కదా, తెలిసి కూడా మనం ఇలా బాధపడ్డం ఎందుకు అని అంటూ తనని తాను ఓదారుస్తుంది. ఆ తర్వాత వెళ్ళు నీ పనులు చేసుకో, మళ్ళీ రేపు కాలేజ్కి వెళ్ళాలి కదా అని చంద్రిక చెప్తే సరే అని చెప్పి చామంతి ఇంకా బాధగా అక్కడి నుంచి వెళ్ళిపోయి బట్టలు ఉతుకుతూ ఉంటుంది. ఇంకా అలా బాధపడుతూ అన్నీ తలుచుకుంటూ ఉంటుంది. నిషా కాలేజ్లో చేసిన ఇన్సల్ట్ అన్నీ తలుచుకుంటూ బట్టలు ఉతుకుతూ బాధపడుతూ ఉంటుంది. అప్పుడే ప్రేమ్ ఇంకా బెడ్ మీద కూర్చొని ఆలోచిస్తూ చూస్తూ ఉంటాడు. ఇక ప్రేమ్ ఫోన్ చూసుకుంటూ ఉండగానే కాలేజ్లో నిషా ఫ్రెండ్ అదే రౌడీలు ఉంటారు కదా, వాళ్ళు ఇలా అనుకుంటూ ఉంటారు. ఇంకా స్టూడెంట్స్ ఇలా వీడియో అందరికీ షేర్ చేసేస్తుంది నిషా. ఆ వీడియోని చూసి, రే అన్ని గ్రూపుల్లో ఈ వీడియోని షేర్ చేసేస్తాను, దీని పరవంతా పోతుంది అని అనుకుంటూ ఆ వీడియోని మొత్తం షేర్ చేస్తాడు. అందరికీ షేర్ చేయడంతో అంతా వీడియో వైరల్ అయిపోతూ ఉంటుంది. అప్పుడు అక్కడ ప్రేమ్ చూసి సడన్గా చామ్ వీడియో రావడంతో ఒకసారిగా చామ్
చామ్ వీడియో ఇలా వచ్చింది అంటే కాలేజ్లో పాపం తనకి ఇక్కడే ఇన్ని బాధలు ఉన్నాయి రా బాబు అంటూ ఉంటే కాలేజ్లో కూడా తనని బాధ పెడుతున్నారా, ఈ ఎదవలు ఎవరు ఈ పని చేస్తారో తెలుసుకోవాలి నేను అని ప్రేమ్ అనుకుంటాడు. చాలా బాధపడుతూ కోపంగా అక్కడికి వస్తాడు. చామ్ బట్టలు ఉతుకుతూ ఉంటుంది. చామ్ దగ్గరికి వచ్చి చామ్ అని అంటే ఏమైంది బాబు అని అంటే నువ్వు ఏం చేసావు కాలేజ్లో అని అంటే నేనేం చేశాను బాబు, నేనేం చేయలేదు అంటే అక్కడ వెళ్ళి క్లీన్ ఎందుకు చేసావు నువ్వు అంటే అది కావాలని అలా చేశారు బాబు నన్ను అని అంటూ అది డ్రెస్ కోడ్ అని నువ్వు కావాలని ఇలా వేసుకొని వెళ్ళాలని చెప్పారు, నేను నిజమేనేమో అని చెప్పి నేను వేసుకొని వెళ్ళాను అంతే, అలా తీసి కావాలని అలా చేశారు బాబు, పోనీలేండి అదంతా కామనే కదా కాలేజ్లో అని చామ్ అంటుంది. లేదు చామ్ ఇలాంటి చేసిన వాళ్ళని అస్సలు వదిలిపెట్టకూడదు, అయినా ఇంత దారుణంగా చేస్తారా, ఒక ఆడపిల్లని చూడకుండా ఇలా అన్ని గ్రూప్స్లో వీడిని పోస్ట్ చేస్తారా అని అంటూ ఎవరు నిన్న అలా ఎవరు చేశారో చెప్పు అని అంటూ ప్రేమ్ అడుగుతాడు. అప్పుడు చామంటుంది వదిలేండి బాబు, ఎందుకు దాని గురించి వదిలేసేయండి, ఎవరు చేస్తే ఏంటి అని అంటే లేదు చామ్ ఈరోజు ఇలా చేశారు, రేపు ఇంకేదైనా చేయొచ్చు, ఒకసారి ఆలోచించు, నీలాగా ఇంకొక అమాయకురాలు ఇలా బలైపోకూడదు అంటే ఏదో ఒకటి చేయాలి, చెప్పు చామ్ ఇలా ఎవరు చేశారో చెప్పు అని అంటూ గట్టిగా అడుగుతూ ఉంటాడు ప్రేమ్. చామ్ ఆలోచిస్తూ ఇలా అనుకుంటూ ఉంటుంది. అంతకుముందు నిషా అంటుంది కదా, అది గుర్తు తెచ్చుకుంటుంది. ఇంకా నిషా అంటుంది కదా ఈరోజు జస్ట్ శాంపుల్ మాత్రమే, రేపు కానీ నువ్వు మళ్ళీ కాలేజ్కి వచ్చావు అంటే రేపు నీకు ఇంకా ఇంతకు డబల్ ఉంటుంది అని అంటూ అనేస్తుంది కదా. ఆ మాటని గుర్తు తెచ్చుకొని చామ్ ఇప్పుడు వద్దా అని ఆలోచించి చెప్పు అక్కడ వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళని ఒక ఆట ఆడుకుంటాను, వాళ్ళకి నువ్వేంటో చూపించేలా చేస్తాను, నీ దగ్గరికి రావాలంటే నువ్వు వణికిపోయేలా చేస్తాను, చెప్పు తను ఎవరు చెప్పు అని అంటూ ఉంటే ఎందుకులే బాబు అక్కడికి వచ్చాక మళ్ళీ గొడవలు మళ్ళీ డిస్టర్బెన్స్ ఇవన్నీ ఎందుకు అంటే చూడు చామ్ నువ్వు ఎంత పెరిగిదానివి కాదు, నువ్వు ధైర్యవంతురాలివి, నువ్వు నిజం చెప్పాల్సిందే అని అంటే అప్పుడు చామ్ చెప్తుంది అక్కడ ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి రేపు వస్తే మళ్ళీ ఏదో చేస్తానని కూడా అనింది, ఇలా చేసేసింది, సరేలే తను ఏం చేస్తుంది, నిన్న అంటే ఏదో కొత్త కాబట్టి ఈరోజు అంటే చేసింది, రేపు కూడా చేస్తుందా చూడు, అలాంటి వాళ్ళని అస్సలు నమ్మకూడదు, వాళ్ళు ఎప్పుడు ఏదైనా చేయొచ్చు అని ప్రేమ్ నన్ను రేపు తీసుకెళ్ళు, అదెవరో చూపించు, దాని సంగతి చెప్తాను అని అంటే సరే అని చెప్పి చామంటుంది. ఆ తర్వాత ప్రేమ్ ఇలా నవ్వుకొని అక్కడి నుంచి మాటలు ఇంకా వెళ్ళిపోతాడు. రేపైతే నన్ను తీసుకెళ్ళాలి నువ్వు అని అంటే సరేనంటుంది. ఆ తర్వాత చామంతి ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా తన మీద చూపించే ప్రేమని ఆదరిస్తూ ఉంటుంది. ఇక రోజా ఇలా చిన్న పిలిచి సీరా ఇలా మాట్లాడుతూ ఉంటుంది. ఏంటే కాలేజ్కి వెళ్ళిపోతున్నానా అని చెప్పి వీగుతున్నావా, ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్తే ఇలా ఎదులుంటాయి ఇక్కడే నువ్వు అని అంటూ ఉంటే నీకెందుకు, నేను ఉంటాను, నేను ఏమైనా చేస్తాను, నీకెందుకు అని అంటూ సీరియస్గా అంటుంది. అయినా ఆవిడెవరు నీకు సపోర్ట్ చేస్తుంది, ఎందుకు చేస్తుంది అని అంటూ అడిగితే అవన్నీ నీకు అవసరం లేదు, అందరూ నీలాంటి వాళ్ళే ఉంటారా ఏంటి, నీలాంటి వాళ్ళే కాదు భూమి మీద మంచి వాళ్ళు కూడా ఉంటారు అని చామంటుంది. అప్పుడే రోజా నీకు చాలా పొగరు వచ్చేసింది అని అంటూ ఉంటే చూడు నాకే అలా ఏం ఉండదు, అయినా తల్లిదండ్రులని అసలు నా దృష్టిలో మనిషివే కాదు, అయినా నీతో నాకు మాటలు అనవసరం అని చామ్ వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక అప్పుడే రామాదేవి దగ్గర వాళ్ళ అన్నయ్య వచ్చి ఇలా మాట్లాడుతూ ఉంటాడు. ఏంటి చెల్లమ్మ నువ్వు ఏమీ చేయలేకపోతున్నావు, ఆ చామంతిని ఏం చేయలేకపోతున్నావు, ఆ రోజాని ఇంట్లో నుంచి పంపించలేకపోతున్నావు, అసలు ఏం జరుగుతుంది చెల్లమ్మ అని అంటూ ఉంటే ఏం జరుగుతుందా, అసలు దాన్ని వదిలిపెట్టను, నాకు దాన్ని చూస్తేనే ఒళ్ళు మండిపోతుంది, ఈ రోజా మనకి ఫస్ట్ చామంతిని ఇంట్లో నుంచి గెంటేయాలి, ఆ తర్వాత దాన్ని చంపేయాలి, తర్వాత రోజా సంగతి తేల్చేద్దాం అని అంటూ ఉంటే నువ్వు ఏం చేస్తావో ఏంటో చెల్లమ్మ నాకైతే ఏమీ అర్థం కావట్లేదు అని అంటూ మాట్లాడతాడు. ఆ మాటలు వింటూ రామాదేవి కోపంగా చూస్తూ ఉంటుంది.